కొత్త మదరనా జగన్ నుంచి పథకాలు ఏమైనా వచ్చాయా మనకి? వచ్చినాయన ఏం వస్తున్నాయన్నా? నాకు ఆరోగ్యశ్రీ ఒకటి వర్తించిందంటే నాకు రేషన్ కార్డు పెళ్ళి మ్యారేజ్ అయింది. రేషన్ కార్డు ఏం లేవు, కొద్దిగా ఆధార్ కార్డు ప్రాబ్లం అయ్యి ఆ రేషన్ కార్డు అది ఇవ్వలేదు. అది అప్లై చేసుకుంటే వస్తుంది. ఇంకా అది ఓటు ఎవరికి అనుకుంటారు మీరు? జగన్కే. జగన్కి ఎందుకు వెళ్ళి చంద్రబాబు సీఎం పథకాలు ఇస్తా అంటాను కదా. పథకాలు ఇస్తా అంటాడు, కానీ నా వైపుకు కొద్దిగా డెలివరీ టైంలో కొద్దిగా ఆదుకున్నాడు కదా, అందుకోసం జగన్కి ఓటు ఇస్తాడు. జగన్ సీఎం అవుతారు ఈసారి? నాకు తెలిసి ఈ సైడ్ కొద్దిగా బెనిఫిట్ ఆయనకే ఉంది, జగన్ సైడే ఉంది. పొత్తు పెట్టుకోస్తారు జగన్ ఓడిద్దామని. పొత్తు అంటే పడేది ఎవరికి పడితే మళ్ళీ లాస్ట్ చెప్పలేం కదా. జగన్కి ఓటు ఓటుకే 200 ఇస్తామన్నారు. కార్యదర్శి చేపూరు బాలకృష్ణయ్య కొడుకు, అతను 8 నెలలు రాలేదని మింగేసినాడు. నాకు పింఛన్ రావడం లేదు. నాది 103 వార్డు. మేము జగన్ వల్ల మా భార్య కూడా 60 నిండినాయని ఆమెను డాక్టర్లో తీసేశారు. మా ఏరియాలో నాకు చూపు తక్కువయ్యి నాకు కళ్ళు కనిపించడం లే. ఇది నా పరిస్థితి. ఏ జగన్కి తప్ప ఇంకా నేను పుట్టిన నాకు 84 సంవత్సరాలు. ఇప్పటికి పక్కన ఓటు వేసే జగన్కు. ఆ వరకు రాజశేఖర రెడ్డికి వేస్తా ఉన్నాం. ఆయన పోయినంచి వాళ్ళ కుమారుడికి. అందువల్ల ఖచ్చితంగా 90 ఏకమైన మమ్మల్ని ఏమి చేయలేడు జగన్. ఏమంతా నమ్మకం? నమ్మకం అంటే అంటే చంద్రబాబు 4,000 పింఛన్ ఇచ్చా అంటారు. 10,000 ఇచ్చినా ఒక్క ఓటు దళాసోడికి వేయము, నువ్వు వాడికి బొల్లోడికి వేయను. జై జగన్. నమస్తే పెద్దనా. ఎవరు మంది? మల్లేశ్వరం, కడప జిల్లా, ఒంటిమిట్ట మండలం. జగన్ నుంచి పథకాలు వచ్చాయా మనకి? వస్తున్నాయి. ఏం వస్తున్నాయి? అమ్మఒడి అన్ని మొత్తం ఓటు రోజు వల్ల జగన్కి వేస్తాం. జగన్కి ఎందుకు వెళ్ళా? మన ఇష్టం, అది ఎవరికైనా వేసుకో. చంద్రబాబు సీఎం అయితే పథకాలు ఎక్కువ ఇచ్చా అంటాడు కదా. ఇంకా ఎవరు వచ్చారో ఎవరు పోతారు చెప్పలేము. అది నాకు ఎవరు బుద్ధి వాళ్ళకి వేస్తా. జగన్కి అన్నావు అన్యా ఆ పొద్దుటి కట్ట మారుతుందో అది. మన ఏపీలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది మళ్ళీ చెప్పు. చంద్రబాబు అయితే మేలు. కట్టమా బా వాళ్ళ నాయన పరిపాలన చేయడంలా. వాళ్ళ నాయన దేవుళ్ళలాగా చేసిండు పరిపాలన, మహానుభావుడు. ఏం చేస్తాడు? అన్ని రేట్లు తగ్గించి వేస్తే మా పర్వాలా. రేట్లు ఏమో గవర్నమెంట్ కేంద్రం రేట్లు తగ్గియాలి. కేంద్రం కొట్లాడాలి. ఇల్లు కేంద్రం మీద మోడీ జగన్ కొట్లాడాలి. ఏం వాళ్ళు కొట్లాడలేదు, ఇల్లు కొట్లాడలేదు. మన కట్టానికి పోదాం, మనకు పోదాం. పేదాన్ని కట్టానికి పోదాం. పేదాన్ని సాకే ఏ నాయకుడు లేడు. అది ఇప్పుడు మన ఇంటికి పెంచిన వాళ్ళు జగన్ కోటేయాలా? అది పథకాలు జగన్ కోటేయాలా? సరే చాలే చాలే.